మొన్నటి వరకు వచ్చేసరికి ఒక వారం రోజులు తెలంగాణలో ఉన్న కాలేజెస్ అన్నీ కూడా రియంబర్స్‌మెంట్ నడిచేయన్నీ కూడా బంద్ అయిన సంగతి మనందరికీ తెలిసిన విషయం. ఇక రియంబర్స్‌మెంట్ సంగతి పక్కన పెడితే కాలేజీలు చక్కగా ఓపెన్ అయినాయి. మిడ్ ఎగ్జామ్స్ షెడ్యూల్ అయినాయి. కొన్ని కాలేజీలు బీఈడీ ఎగ్జామ్ షెడ్యూల్ అయినాయి. ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళయి మిగతాయి కూడా శాతవాహనాయే ఒక సెమిస్టరు పోస్ట్‌పోన్ అయింది. ఇక 2 సెమిస్టర్‌లు థర్డ్, ఫిఫ్త్ సెమ్ యథావిధిగా కండక్ట్ చేయబడుతున్నాయి. సో, ఇప్పుడొచ్చేసరికి ఒక రీజియన్‌లో, ఒక లొకేషన్‌లో కాలేజెస్ మొత్తం గూడా తెలంగాణలో బంద్ జేయటానికైతే ఈరోజు పిలుపిచ్చారు యాజమాన్యాలు. దానికి గల కారణం ఏంటో చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోనోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ ఫర్దర్ కాల్ చేయండి. తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ఇక టాపిక్‌లో వెళితే ఏంట్రా నాయనా అంటే, వరంగల్ జిల్లా ఏదైతే ఉందో, ఉమ్మడి వరంగల్ మొత్తం కూడా తెలంగాణలో కాలేజెస్, స్కూల్స్ అన్నీ కూడా ఈరోజు బంద్ అండి. ఎందుకంటే మీకు మీ కాలేజీల వాళ్ళు చెప్పే ఉంటారు కదా! మీకే పాటికి కొంతమంది వచ్చేసరికి ఈ విద్యార్థి సంఘాలని చెప్పేసేసి డబ్బుల కోసం బ్లాక్‌మెయిల్ చేసి దాడి చేశారట. ఎవరి మీద దాడి చేశారు? ఎవరు చేశారు? అనేది బయటికి రానీయలేదు గానీ ఇంకా. మొత్తానికైతే దాడి జరిగిందని చెప్పేసి ఈ యాజమాన్యాల వాళ్ళు ఈరోజైతే కాలేజీలకి, స్కూళ్ళకి అన్నిటికి కూడా బంద్‌కు పిలుపునిచ్చారు. అది కూడా కొన్ని స్కూల్స్‌కొచ్చి వీళ్ళు దౌర్జన్యం చేశారని చెప్పేసి వాళ్ళు ఈ ఈ నిర్ణయానికైతే వచ్చినట్టయితే తెలుస్తా ఉంది. మరి మీ కాలేజెస్‌లో వచ్చేసరికి మీకు హాలిడే ఇచ్చారా ఈరోజు? మరి మీకు మేనేజ్‌మెంటు మీకు గ్రూపుల్లో ఏమైనా మెసేజ్ పెట్టిందా ఈరోజు కాలేజీ లేదని? ఖచ్చితంగా అయితే కింద కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. సో, ఇంకా ఏమన్నా తెలిసినట్టయితే మీకు ఖచ్చితంగా అయితే అప్డేట్ ఇస్తాను. థాంక్ యూ సో మచ్.